related to a case of sexual assault registered in Karimnagar 3 town PS limits. Case fact enti ante manaki 7 September early morning information vachindi regarding complaint of a sexual assault in a private hospital in Karimnagar town. Complaint vachina tarvata SHO 3 town he visited the hospital and verified the facts. And investigation lo vachina details ippudu will tell in this press briefing. Okay, young lady victim was admitted in this private hospital on 6th September because of typhoid fever. Then 7th September early mornings between 2 a.m. 3 a.m. One accused person who is working as a OT technician atanu vacharu at the shift timing lo vachina tarvata he used sedative injection to make the victim unconscious. Injection ichina tarvata unconscious aina tarvata victim ki sedate chesina tarvata she was in unconscious mode. Appudu aame meeda sexual assault chesaru. Sexual assault chesina tarvata he informed the relatives of the victim regarding some medical problem. Kani victim ki telisindi that something bad has happened. She has witnessed the time till the time injection was administered to her. ఆ తర్వాత ఆమెకి అంత గుర్తు లేదు కానీ అంత ఫీల్ అయింది. షీ కంప్లైంట్ టు హర్ ఫాదర్ అండ్ త్రూ హర్ ఫాదర్ మనకి కంప్లైంట్ వచ్చింది. ఆన్ వెరిఫికేషన్ వీ హ్యావ్ కలెక్టెడ్ ఎవిడెన్స్. దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న అక్యూజ్డ్ హిస్ నేమ్ ఇస్ పెడ్డి దక్షిణమూర్తి. ఈజ్ రెసిడెంట్ ఆఫ్ మహారాష్ట్రస్ గడ్చిరోలి డిస్ట్రిక్ట్ సిరోంచా మండల్. ఇట్స్ బార్డరింగ్ మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ బార్డరింగ్ ఉంటాయి. ఇది ఇక్కడ కరీంనగర్లో లాస్ట్ 4 years నుంచి పని చేస్తున్నారు. దీంట్లో ఇక్కడ కరీంనగర్లో వచ్చిన తర్వాత హీ వర్క్డ్ యాజ్ అ వార్డ్ బాయ్ ఇన్ ఆర్చిడ్ హాస్పిటల్, దెన్ జాయిన్డ్ హరిణి హాస్పిటల్ యాజ్ మేల్ స్టాఫ్ నర్స్. ఆ తర్వాత హరిణి హాస్పిటల్లో పని చేసినప్పుడు హీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ హిస్ జాబ్ బికాస్ హీ కేమ్ టు డ్యూటీ ఆఫ్టర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్. త్రాగి కండిషన్లో డ్యూటీకి వచ్చారు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు. దెన్ రిటర్న్ టు హిస్ హోమ్ టౌన్, మళ్ళీ కరీంనగర్ వచ్చి ప్రెసెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. దెన్ దిస్ అక్యూజ్డ్ దగ్గర మనకి ఎవిడెన్స్ దొరికింది. అతని మొబైల్లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది. సో హీఈస్ అడిక్టెడ్ టు వాచింగ్ పార్న్. దెన్ అఫెన్స్ చేసిన ముందు అతను ఒక ప్రైవేట్ వైన్ షాప్కి వెళ్ళి ఆల్కహాల్ కూడా తాగారు. డ్రంకన్ కండిషన్లో ఉంటే హీ కేమ్ టు డ్యూటీ. ఆ డ్యూటీలో దెన్ హీ యూజ్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్ అండ్ కమిటెడ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ హర్. ఇప్పుడు కేస్ రిలేటెడ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ లో మనకి మెయిన్ సీసీటీవీ ఎవిడెన్స్ దొరికింది. సీసీటీవీ ఎవిడెన్స్ లో అక్యూజ్ కి ఉన్న ప్రీవియస్ అండ్ సబ్సిక్వెంట్ కండక్ట్ మనకి తెలిసింది. దీంట్లో ఈజీగా కనపడుతుంది. టు ఎస్కేప్ ఫ్రమ్ సీసీటీవీ అతను కర్టెన్ కూడా యూజ్ చేశారు. ఆ వార్డ్ లో ఉన్న కర్టెన్స్ అది యూజ్ చేసి హీ హిట్ ద అఫెన్స్ సీన్ ఆఫ్ క్రైమ్. కానీ అతనికి యాక్టివిటీస్ మనకి స్లైట్లీ కనపడుతుంది. సో దీంట్లో కూడా చూస్తే కన్ఫర్మ్ అవుతుంది. ప్లస్ ఈ వాజ్ ఇన్ డ్రంకన్ కండిషన్. మనకి ఆ వైన్ షాప్ లో త్రాగిన ఆల్కహాల్ డీటెయిల్స్, ఫోన్ పేతో తీసిన ట్రాన్సాక్షన్ అన్ని మనకి ఎవిడెన్స్ దొరికింది. దాని అతని ఫోన్ లో ఉన్న పార్నోగ్రఫిక్ మెటీరియల్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఎవిడెన్స్. ఇంకా అతనికి ప్రీవియస్ కండక్ట్ మేము చూస్తున్నాము. ఇంకా ఎవరైనా ప్రీవియస్ అఫెన్స్ చేశారా లేదా అది ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్ ఇంటర్వ్యూగేషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటాయి. దీంట్లో ఎనీ నెగ్లిజెన్స్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ యాంగిల్లో కూడా మేము చూస్తున్నాము. కలెక్టర్ మేడం అండ్ నేను నిన్న అది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేశాను. అక్కడ ఉన్న స్టాఫ్ తో కూడా మాట్లాడాము. అక్కడ ఉన్న సెక్యూరిటీ మెజర్స్ కూడా చూసాము. దీనికి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఈ రోజు నేను పంపిస్తున్నా మేడంకి. దెన్ డిపెండింగ్ ఆన్ రిపోర్ట్ అండ్ ఇన్స్పెక్షన్ డన్ బై డిఎంహెచ్ఓ ఆఫీషియల్స్ ఆల్సో ఎనీ నెగ్లిజెన్స్ మనకి కనపడితే విల్ టేక్ నెసరీ యాక్షన్. దెన్ కరీంనగర్ అందరికీ తెలుసు మెడికల్ హబ్. ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మోర్ దెన్ 400 రిజిస్టర్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. దీంట్లో సెక్యూరిటీ మెజర్స్ కోసం ఇట్స్ సెన్సేషనల్ మ్యాటర్. ఎందుకు అంటే విత్ ట్రస్ట్ అండ్ నమ్మకం ఓన్లీ ఇక్కడ జనాలు వస్తారు ఇన్ టైమ్స్ ఆఫ్ మెడికల్ నీడ్. కానీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్లో లాగా ప్లేస్ లో ఇట్లా జరిగితే, ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరిగితే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద, ప్రైవేట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం పోతుంది పబ్లిక్ కి. దీనివల్ల దీంట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాప్సెస్ ఏమైనా ఉంటే సెక్యూరిటీ మెజర్స్ పెంచడానికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము.
Next week probably it will done with all the main hospital in charges and district officials, and it will be chaired by district collector madam. I have requested madam to conduct this meeting. Deentlo inka security etla penchali and what steps to be taken to prevent this. And with this I want to emphasize on one more thing, accused behavior. Now you see accused itla enduku chesaru, criminal intent ఉంటాయి, బట్ అడిక్షన్ టు బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఇట్లా జరిగింది. నేను పర్సనల్గా ఇంటర్వ్యూట్ చేశాను. సో ఐ గాట్ టు నో దట్ హీఈస్ హెవీలీ అడిక్టెడ్ టు ఆల్కహాల్. ఫస్ట్ హెవీ అడిక్షన్ టు ఆల్కహాల్, సెకండ్ అడిక్షన్ టు పాన్. దీనివల్ల హీ డెవలప్ దిస్ సెక్షువల్ లస్ట్ అండ్ ఆల్కహాల్ వల్ల హీ దట్ డెటరెన్స్ లేదు అంత. సో దీని ఇష్యూ వల్ల అండ్ ప్లస్ హీ వాజ్ ఇన్ దట్ పొజిషన్ దట్ యాజ్ అ ఓటీ టెక్నీషియన్ he does not have akkada immediate supervision. So and night time lo akkada ever ledu. He has knowledge of sedative injection also. Our knowledge valla and our situation valla itla crime cheyadam jarigindi, and mainly he is addicted to bad habits. Deentlo mukhyamga I want to through this media platform I want to convey one more thing. Pornographic general for adults watching is legal, kani child pornography is illegal. So child pornography related manaki strict section unnai, section 67, 67A, B and section 15 of POCSO Act. Mana oka cyber patrol oka undi. Cyber patrolling lo evaraina online platforms lo pornography watch cheste, especially child pornography, we detect such cases. Ippudu varaku Karimnagar lo more than 30 cases ayindi ee year lo, and we have taken strong action against those who watch child pornography. Section 15 POCSO Act kinda తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇది రెగ్యులర్ గా చూస్తారు. ఎవరైనా ఇట్లా ఆఫెన్స్ చేస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ ప్రమోట్ చేస్తే అండ్ యూజ్ చేస్తే, వాచ్ చేస్తే, ట్రాన్స్మిట్ చేస్తే అది పీనల్ ఆఫెన్స్. సో దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ వీఆర్ టేకింగ్. అండ్ జనరల్ అడ్వైస్ ఏంటి అంటే విత్ అడిక్షన్ ఆఫ్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అతను ఒకటే ఉంటున్నారు ఇక్కడ, పేరెంటల్ సూపర్విజన్ కూడా లేదు, ఫ్యామిలీ సూపర్విజన్ కూడా లేదు, దీనివల్ల కూడా అంత జరిగింది. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ కేస్. And main thing is any kind of security labs in hospital and hospital by hospital administration. దీని మీద మనది నిఘా ఉంది. అండ్ ఇంకా హాస్పిటల్ సెక్యూరిటీ పెంచడానికి, ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ వర్కింగ్ విత్ సమ్ సెక్యూరిటీ ప్లాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మొన్న చెల్మెడ ఆనందరావులో కూడా ఒక బురకేసుకొని ఒక బాత్రూంలోకి వెళ్ళింది సార్. ठीक है, प्लीज ఈ కేస్ రిలేటెడ్ మీరు క్వశ్చన్స్ అడగండి. కేసు అయిపోయిన తర్వాత ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్. అభి తక్ క్రిమినల్ నెగ్లిజెన్స్ కా ఎవిడెన్స్ మన దగ్గర దొరకలేదు. ఇంకా అక్యూజ్ కి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ఎవిడెన్స్ మనకి దొరికితే క్రిమినల్ నెగ్లిజెన్స్ ప్రూవ్ అయితే విల్ ఇన్వాల్వ్ హాస్పిటల్ అడ్మిషన్ ఆల్సో. కానీ సివిల్ నెగ్లిజెన్స్ ఉండవచ్చు. దీనికోసం ఐ హావ్ రిక్వెస్టెడ్ కలెక్టర్ మ్యామ్ టు గెట్ ఇట్ ఇన్స్పెక్టెడ్ త్రూ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్. దీంట్లో ఐ థింక్ షో కాస్ట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, ఐఎమ్ నాట్ షూర్. సో క్రిమినల్ నెగ్లిజెన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కేసు కూడా ఇంక్లూడ్ చేస్తాము. బట్ ఎనీ ఆఫెన్స్ డన్ బై ఎనీ ఆఫ్ ద స్టాఫ్ డస్ నాట్ లీడ్ టు ఆఫెన్స్ బీయింగ్ డన్ బై ద ఓనర్ ఆర్ ద మెయిన్ డాక్టర్. వీ కెన్ నాట్, ఇట్స్ లా డస్ నాట్ వర్క్ లైక్ దట్. ఈవెన్ మీ మీడియా ఛానల్లో ఉంటే ఇఫ్ ఎనీ స్టాఫ్ రిపోర్టర్ డస్ ఎనీ ఆఫెన్స్, మీడియా ఛానల్ ఓనర్ మీద కేసు ఎవరు చేయరు కదా. ఇట్స్ అ క్రిమినల్ యాక్షన్ లిమిటెడ్ టు దట్ పర్సన్. క్రిమినల్ నెగ్లిజెన్స్ ఉంటే దెన్ విల్ టేక్ యాక్షన్. That depends on further evidence collection. Sorry? Hospital name generally it is not required to be revealed in media, but everyone is aware, I think. Injection was as per our investigation, injection was already available. Sorry? ఈ ఇంజెక్షన్ మెడికల్ షాప్ లో జనరల్ అవైలబుల్ లేదు. ఇట్ ఈస్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్, ప్రిస్క్రిప్షన్ ఇంజెక్షన్. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ జనరలీ కంట్రోలింగ్ పేషెంట్ హూ బికమ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ టు సెడేట్ దెమ్. ఇట్స్ ఎ సెడేటివ్. అది వెరిఫై చేస్తున్నాం, ఈ యాంగిల్ కూడా వెరిఫై చేస్తున్నాము. అక్కడ ఉన్న స్టాఫ్ కి ఎట్లా రిక్రూట్మెంట్ జరిగింది, ఆల్ డీటెయిల్స్ వీఆర్ కలెక్టింగ్. అండ్ ఫ్రమ్ డిఎంహెచ్ఓ ఆఫీసర్స్ తరఫు నుంచి కూడా అది డాక్యుమెంట్ కలెక్షన్, ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఇప్పటి వరకు వీ హావ్ నాట్ గాట్ ఎనీ ఎవిడెన్స్, బట్ వీఆర్ వెరిఫైయింగ్ ఇన్ దట్ యాంగిల్ ఆల్సో. సార్
Earlier hospital names are mentioned in the press note, but not mentioned Appens Hospital. Let me know the reason for this. Legal limitations are there. We have to protect the identity of the victim. Identity of victim includes lot of things: name, age, address, and including hospital where she has been admitted. But I'm sure that everyone is aware because chala media lo kuda vachindi. Accused का details reveal कर सकते हैं, victim का नहीं. ठीक है, इसमें इतना बड़ा क्वेश्चन नहीं है, इतना बड़ा इन्फॉर्मेशन नहीं है जो किसी को पता नहीं है. लीगल इम्प्लीकेशन है, इसके लिए मैं डायरेक्ट प्रेस मीडिया में नहीं बोल रहा हूँ. नहीं, ఇది మన నోటీస్ లో లేదు. ఇది नहीं, it is not been verified. Information ఇక్కడ yet to be verified. We'll verify this. We have not gone to this case currently. We'll verify. Our current focus is currently on this evidence collection related to this case. Police ఇంకా మనకి ఇంటరాక్షన్ టైం కరెక్ట్ టైం సరిగా దొరకలేదు. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ప్రీవియస్ కేసెస్ ఆఫెన్సెస్ ఏమేమి చేశారో దీని మీద మనకి ఇంటర్వ్యూషన్ మీద ఫోకస్ ఉంటుంది. డిపెండ్స్, ఇప్పుడు అది సివిల్ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా లేదా దీనికి ఇన్స్పెక్షన్ నడుస్తుంది. షోకాజ్ నోటీస్ ఐ థింక్ ఇవ్వడం జరిగింది వాళ్ళ రిప్లై ప్రకారం. అండ్ ఇంకా ఇన్స్పెక్షన్ లో మన ఇన్వెస్టిగేషన్ లో ఎవిడెన్స్ లో ఇంకా ఏమేమి దొరికితే దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. నేను చెల్మడ కాలేజ్ గురించి ఎవరైనా అడిగారు. చెల్మడ కాలేజ్ కేస్ ఈజ్ రిలేటెడ్ టు ప్రాపర్టీ ఆఫెన్స్ కేస్. ఆ ప్రాపర్టీ ఆఫెన్స్ కేసులో ద అక్యూజ్డ్ దే వర్ సఫరింగ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. దీనివల్ల దే ప్లాంట్, దీంట్లో ఒక లేడీ ఒక జెంట్స్ ఉన్నారు, అండ్ దే ప్లాన్ టు స్నాచ్ జ్యువెలరీ ఫ్రమ్ ద ఆన్కమింగ్ పేషెంట్స్ దేర్. అక్యూజ్ హర్సెల్ఫ్ వాజ్ అ పేషెంట్ ఇన్ దట్ హాస్పిటల్. ఇంతకుముందు అక్కడ విజిట్ చేసినప్పుడు ఆమె చూసారు ఇక్కడ చాలా మంది పేషెంట్ వస్తారు విత్ ఆల్ దిస్ గోల్డ్ వియరింగ్ గోల్డ్ చైన్. సో విత్ ఆ ఉద్దేశంతో అక్కడ వెళ్ళి చైన్ స్నాచ్ చేసి దే ప్లాన్ టు సెల్ దట్ చైన్ సో దట్ దే కెన్ సాల్వ్ దేర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. కానీ దీంట్లో మీడియాలో ఏం వచ్చిందంటే దే హ్యావ్ యూజ్డ్ స్ప్రే ఆర్ సంథింగ్. ఒక స్ప్రే బాటిల్ మనకి దొరికింది, కానీ ఆ స్ప్రే బాటిల్ ఈజ్ రిలేటెడ్ టు గెట్టింగ్ ఈజీ స్లీప్. దీంట్లో బర్నింగ్ సెన్సేషన్ రాదు, బట్ స్టిల్ దీని లోపల ఏ కెమికల్ ఉంది అది వెరిఫై చేయడానికి వీ హ్యావ్ సెండ్ ఇట్ టు ఎఫ్ఎస్ఎల్. విక్టిమ్ తో కూడా నేను పర్సనల్ గా మాట్లాడాను. విక్టిమ్ వర్జన్ ఏంటి అంటే స్ప్రే చేసినప్పుడు చూడలేదు, కానీ షీ ఫెల్ట్ బర్నింగ్ సెన్సేషన్. And accused, one male accused, he used his hands to grab the face of the victim. దీని వల్ల కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉండవచ్చు, స్ప్రే వల్ల కూడా ఉండవచ్చు. కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. కానీ ఈ కేసులో ఉన్న ఇద్దరు అఫెండర్స్ ఫస్ట్ టైం అఫెండర్, వీళ్ళ మీద పాత కేసు ఏం లేదు, అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ వల్ల ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద మెన్స్ రీజన్. ఠీక్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్.